జై శ్రీరామ్. 2022 నుంచి 2024 వరకు మొత్తం 15 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 15 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవి నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. అది నిజంగానే జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ రావడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మీరు చూసుకోండి. నిజమైతేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో మూలా 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, పూర్వాషాఢ 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన గురువు 6వ స్థానంలో ఉండటం మూలంగా ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉండబోతోంది. శత్రువులతో గొడవలంటూ ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. 2వ స్థానం అధిపతి అయిన శని, సూర్యుడు, బుధుడితో కలిసి ఉండబోతున్నారు. దాని మూలంగా మీకు ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి. కుటుంబ పరంగా మాత్రం జాగ్రత్తగా ఉండండి. గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సూర్యుడు అలాగే శని బద్ధశత్రువులు. అలాంటి 2 గ్రహాలు కలవబోతున్నాయి ఈ మాసంలో. దాని మూలంగా ఘర్షణ వాతావరణం అంటూ ఉంటుంది. శని ఏదైనా ఇస్తే కనుక అది పర్మనెంట్గా ఉంటుంది. మీ జన్మ జాతకంలో కనుక శని కనుక బలహీనంగా ఉంటే కనుక ఈ మాసంలో శనికి తైలాభిషేకం చేయించుకోండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మ్యారేజ్ పరంగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సప్తమాధిపతి అయిన బుధుడు శనితో సూర్యుడితో కలిసి ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. కెరియర్ పరంగా చాలా ఎక్సలెంట్గా ఉండబోతోంది. ఈ మాసం అనేది అవార్డ్స్, రివార్డ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే కనుక చాలా మంచి ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.